రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ట్రంప్ వలసదారులపై తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. మాస్ డిపోటేషన్లు, పెద్ద ఎత్తున అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు ఇవన్నీ ట్రంప్ పాలనలో సాధారణంగా మారాయి. ఇప్పుడు ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న H-1B వీసాదారును లక్ష్యంగా చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలో, సైన్స్, ఇంజనీరింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్న వలసదారులు, మరీ ముఖ్యంగా భారతీయులు అమెరికా ఎదుగుదలకు వెన్నెముకలా ఉన్నారు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వారిపై అక్కసు వెళ్లగొక్కుతోంది. H-1B వీసా వ్యవస్థకు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను నియమిస్తున్నారంటూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తూనే విదేశీయులపై పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వాళ్లు, అలానే అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరోవైపు చట్టపరంగా అమెరికాలో ఉంటున్న వారిపైన ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో 25 మిలియన్ వలసదారులు, $50 బిలియన్ ట్యాక్స్ రెవెన్యూ కలిగిన వారిని ప్రభావితం చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రతి ఏటా అమెరికా 85,000 H-1B వీసాలను జారీ చేస్తోంది. విదేశీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఈ వీసాను జారీ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం భారతీయులకు లభిస్తాయి. ఈ వీసాల ద్వారా వచ్చే విదేశీ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిపైన ట్రంప్ కక్ష గట్టారు. తాజాగా అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వీడియోలో విదేశీ నిపుణులు, మరీ ముఖ్యంగా భారతీయులపై అక్కసు వెళ్లగక్కారు. H-1B వీసా వ్యవస్థను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను నియమిస్తున్నారని ఆరోపించారు. ఈ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు. వారి అమెరికా కళ దొంగతనానికి గురవుతోందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేబర్ విభాగం నాయకత్వంలో వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అమెరికా కళను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాము. కష్టపడి పనిచేస్తే అమెరికా కళను సాధించవచ్చు అని తరతరాలుగా చెబుతూనే వచ్చాం. కానీ ఆ కళను ఇప్పుడు విదేశీ కార్మికులు దొంగిలిస్తున్నారంటూ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందేశం ద్వారా ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ యువతలో జాతీయతాభావాన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీలు H-1B వీసాలను తక్కువ వేతనాలకు భారతీయులను హైర్ చేసి అమెరికన్ యువతకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నాయని, ఇది అమెరికా యువతకు 1 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తోంది. H-1Bల్లో 72% భారతీయులకే వెళుతున్నాయని ఒక గ్రాఫ్ రూపంలో వెల్లడించారు. TCS, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఈ H-1B వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. H-1B వీసా విషయంలో ఏవైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరిట లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తోంది. H-1B వీసా ప్రక్రియలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఏ కంపెనీలు తక్కువ జీతాలతో విదేశీ కార్మికులను నియమిస్తున్నాయా అన్న విషయాలను గుర్తించేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ సమయంలోనే ఈ వీడియోను లేబర్ డిపార్ట్మెంట్ పోస్ట్ చేసింది. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ యువతతో భర్తీ చేయకుండా చూడడమే ఈ ప్రాజెక్టు ఫైర్ వాల్ ఉద్దేశం. H-1B వీసా యూజర్లు అమెరికన్ల కంటే 20 నుంచి 30% తక్కువ శాలరీలకు పనిచేస్తున్నారు. ఇది కంపెనీలకు ప్రాఫిట్, అమెరికన్ యువతకు ఉద్యోగాలు తగ్గడానికి కారణమవుతోంది. అమెరికన్ జాబ్స్ ఫర్ అమెరికన్స్ అనే నినాదాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంకల్పించింది. ఇప్పటికే H-1B వీసాల విషయంలో ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. కొత్త అప్లికేషన్ల ఫీజును $1,00,000లకు పెంచేశారు. దీంతో ఇది ఐటీ రంగాన్ని తీవ్రంగా కుదిపివేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీలు ఈ వీసా కోసం ఆ మొత్తాన్ని భరించడం అసాధ్యమని అప్పట్లోనే వ్యాపార వర్గాలు హెచ్చరించాయి. ట్రంప్ తరపున అమెరికా ప్రభుత్వం స్పందిస్తూ H-1B వీసా వ్యవస్థ మోసాలతో నిండి ఉందని, ఇది అమెరికన్ల వేతనాలను తగ్గించింది కాబట్టి అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవస్థను క్లీన్ చేయాలనుకుంటున్నారని అధికార ప్రకటనలో తెలిపింది.
H1B వీసాలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయంపై వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించి ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేసింది. కాంగ్రెస్ రూపొందించిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ట్రంప్ చర్యలు దెబ్బతీస్తున్నాయని, ఇది అమెరికా కంపెనీలకు, ముఖ్యంగా టెక్ రంగానికి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. H1B వీసాపై ఆధారపడి ఉన్న అనేక కంపెనీలు, స్టార్టప్లు, టెక్ దిగ్గజాలన్నీ ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కోర్టులో తమ వాదన వినిపించాయి. అమెరికాలో చాలా కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ సిబ్బందిపైనే ఆధారపడుతున్నాయి. ఇక పలు ఉద్యోగ సంఘాలు కూడా ట్రంప్ విధానంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. వలస విధానాలను ఇలా ఒక్కసారిగా కఠినతరం చేయడం వల్ల అమెరికాలో టెక్ రంగం ఎదుర్కొనే నష్టాలు అంచనా వేయలేనివని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా చట్టసభ సభ్యులు కూడా ట్రంప్కు లేఖ రాశారు. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే అమెరికా వ్యాపార ప్రపంచం దెబ్బతింటుందని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. అమెరికా ప్రజల కోసం, అమెరికా ఉద్యోగాలను కాపాడే పోరాటమని ట్రంప్ భావిస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చర్యల వల్ల వేలాది నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల భవిష్యత్తుపై చీకట్లు ముసురుతున్నాయి. ఇంతవరకు అమెరికా కలను సాధించడానికి వలస వచ్చిన వారు ఇప్పుడు ఆ కలే వారి నుండి దూరం అవుతోంది. ఆఫీసుల్లో, టెక్ కంపెనీలలో పనిచేస్తున్న యువ ఇంజనీర్లు ఇప్పుడు భయంతో ఉన్నారు. తమ వీసా పొడిగించబడుతుందా లేదా అనే అనిశ్చితి వారిని వెంటాడుతోంది. మొత్తంగా H1B వీసాపై ట్రంప్ చర్యలు అమెరికా భారత ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ విధానాలు అమెరికాలో ఉద్యోగాలను పెంచుతాయా లేదా అనేది సందేహంగానే ఉంది. అమెరికన్ కలను కలగా చూసే భారతీయ యువతకిప్పుడు ట్రంప్ విధానాలు కఠిన పరీక్షగా మారుతున్నాయి.